నేను ధైర్యం చెప్పాను. అప్పుడు చీకట్లో ఎవరో నా చెయ్యి పట్టుకున్నారు. ఎవరా అని చూడలేదు కానీ మేమంతా భయం పోగొట్టుకోవడానికి పాటలు పాడుకుంటూ ఎట్టకేలకు ఇంటికి చేరిపోయాం. కానీ రాత్రి పడుకునే ముందు ఒక ఆలోచన నా గుండె నాపేసింది. మేం వెళ్ళింది ఐదుగురమే కదా, మరి నా చెయ్యి పట్టుకున్న ఆరో వ్యక్తి ఎవరు? ఆ ఊహకే నా ఒళ్ళు గగుర్పాటుకు గురైంది. మరుసటి రోజు ఉదయం ఆ విషయం ఎలాగైనా తెలుసుకోవాలని మళ్ళీ ఆ పిల్లల్ని పిలిచాను. కాని వాళ్ళు భయపడి రావడానికి ఒప్పుకోలేదు. నేను మాత్రం పట్టుదలతో ఒంటరిగానే ఆ చింత చెట్టు దగ్గరికి వెళ్ళాను. చీకటి పడుతోంది. సమయం 6 దాటి 6:30 అయింది. అప్పుడు ఒక పెద్దాయన సైకిల్పై అక్కడికొచ్చారు. ఏంట్రా బాబూ, ఈ టైంలో ఇక్కడేం చేస్తున్నావ్ అని అడిగారు. నేను మా అమ్మమ్మ పేరు చెప్పి సెలవులకు వచ్చానని చెప్పాను. ఆయన నవ్వుతూ పద, నిన్ను ఇంటి దగ్గర దింపేస్తా అని సైకిల్ ఎక్కించుకున్నారు. దారి పొడవునా ఆయన పాటలు పాడుతుంటే నా భయం పోయి చాలా సరదాగా అనిపించింది. ఇంటికి వెళ్ళాక అమ్మమ్మతో అన్నాను, అమ్మమ్మా, ఆ పెద్దాయన నన్ను సైకిల్ మీద ఇంటిదాకా తీసుకొచ్చారు అని. అమ్మమ్మ ముఖం ఒక్కసారిగా తెల్లబారిపోయింది. ఎవరా పెద్దాయన? ఏం పేరు చెప్పాడు అని అడిగింది. నేనా పేరు చెప్పగానే అక్కడ ఉన్నవాళ్లందరూ నిశ్చేష్టులయ్యారు. ఎందుకంటే ఆ పేరు గల వ్యక్తి చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. అసలా పెద్దాయన నాకే ఎందుకు కనిపించారు? ఎప్పుడో చనిపోయిన వ్యక్తి నన్ను సురక్షితంగా ఇంటి దగ్గర దింపడం వెనుకున్న మర్మమేంటి? ఆ రోజు రాత్రి నాకస్సలు నిద్రపట్టలేదు. నా మనసులో ఎన్నో ప్రశ్నలు, అంతకంటే ఎక్కువ భయం. ఆ ఊరు చింత చెట్టు దగ్గర అసలు ఏం జరుగుతోంది? ఆ తాడులు, ఆ బొమ్మల వెనుకున్న భయంకరమైన నిజమేంటి? ఈ కథ ఇంకా పూర్తి కాలేదు. అసలు రహస్యమేమిటో మనం రెండో భాగంలో చూద్దాం. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి. పార్ట్ 2 మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి. త్వరలోనే మరిన్ని షాకింగ్ విషయాలతో పార్ట్ 2 అప్లోడ్ చేస్తాను. అంతవరకు సెలవు.